Hello everyone, welcome back to Home Food Maniacs and today's recipe ఎగ్ చపాతి. బాండి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఒక 4 స్పూన్స్ సన్నగా తరుగుతున్న గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. సన్నగా తరిగిన ఎర్రగడ్డలు వేసుకోవాలి. ఎన్ని తీసుకున్నారు ఎర్రగడ్డలు? 5 మీడియం సైజ్. ఇప్పుడు ఎర్రగడ్డలు వేసుకున్నారు కదా, ఎంతసేపు పని వేసుకోవాలా? ఇది ఒక 2 to 3 minutes రుచికి సరిపడా సాల్ట్ వేసి వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక స్పూన్ వేసుకొని కాచుకోవాలి. ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. పసుపు వేసినాక బాగా వాడ్చుకోవాలి. ఇప్పుడు కొద్దిగా మిరప్పొడి వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వాడ్చుకోవాలి. ఇప్పుడు పెప్పర్ వేసుకోవాలి. మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకొని కోడిగుడ్డు కొట్టి పోసుకోవాలి. ఇందులో మసాలాలు బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలాని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చపాతీ కాల్చుకోవాలి. మనం చపాతీ కాల్చుకుంటూ మనం కలుపుకున్న మిశ్రమాన్ని ఆమ్లెట్లా పోసుకోవాలి. సరిపడా కాసేపు వెయిట్ చేయాలి, 1 minute. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పోసిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి, లేకపోతే చపాతీ మాడిపోతుంది. ఇది ఎగ్ దోశలాగా ఎగ్ చపాతీ. ఇప్పుడు తిరిగేసుకోవాలి. ఎగ్ చపాతీ రెడీ అయిపోయింది. ఎంతో రుచికరమైన ఎగ్ చపాతీ రెడీ అయిపోయింది. మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.